చాలా మంది విశ్వాసంలో పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? వారిలో ఆత్మదేవుడు లేకపోవడం వల్ల వారు విశ్వాసంలో పడిపోతున్నారు చాలామంది. మనం ప్రతిరోజు వాక్యం వినడం ఎంత ఇంపార్టెంటో, వాక్యం చదవడం ఎంత ఇంపార్టెంటో, ఆత్మదేవునితో నడిపించబడడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఈ చివరి దినాల్లో మన సంఘాలను గాని, మన కుటుంబాన్ని గాని, మనల్ని గాని సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. విశ్వసించువాడు కలవరపడడంట. మన జీవితంలో దేవుని యందు విశ్వసించడం కూడా మనకు చేత కాదు. అస్సలే మన వల్ల కాదు. ఆత్మ సహాయంతోనే మనం విశ్వసించగలం. క్రైస్తవ జీవితం అంటేనే విశ్వాసంతో ఆధారపడింది కాబట్టి, ఆ విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని అని పౌలు గారు మాట్లాడారు. ఈరోజు మన అంతం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఆత్మ దేవునిచే మనం నడిపించబడాలి. ప్రతిరోజు దేవుని ఎదుట విరిగి నలిగినప్పుడే ఆత్మ సహాయం మనకు అందుతుంది. చాలా మంది పడిపోవడానికి కారణం ఏంటంటే ఆత్మ దేవుడు లేకపోవడం వల్ల. ఈ చివరి దినాల్లో ఆత్మ దేవుని సహాయం మనందరికీ అవసరం. వినుట వలన విశ్వాసము కలుగునని వాక్యం ఉన్నది. విన్నప్పటికీ కూడా ఎందుకు పడిపోతున్నారంటే ఆత్మ సహాయం లేదని మీకు అర్థమైంది కదా.